ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లబోతున్నారు. తాళ్లపూడి మండలం మలకపల్లిలో పర్యటించబోతున్నారు. సీఎం పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక మలకపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు మొదట చర్మకార కార్మికుడికి సామాజిక పింఛన్ పంపిణీ చేస్తారు. అనంతరం ప్రజావేదికలో పాల్గొని P4 కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకోసం ఆయన ఉదయం 10:30కు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరతారు. కొవ్వూరు మండలం కాపవరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. 5 నిమిషాల పాటు ఆయనకు ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి కారులో బయలుదేరి రోడ్డు మార్గంలో తాళ్లపూడి మండలం మలకపల్లి చేరుకుంటారు. సీఎం ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేస్తారు చంద్రబాబు. అలాగే ఉదయం 10:40 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మలకపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 వరకు పార్టీ కార్యకర్తల మీటింగ్లో పాల్గొంటారు సీఎం. అక్కడి నుంచి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. కాపవరం నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 3:40 బయలుదేరి సాయంత్రం 4:10 కల్లా ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం మలకపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దీనిలో భాగంగా 2 కుటుంబాలను ఇద్దరికి దత్తత ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో కొందరితో ముఖాముఖి మాట్లాడతారు సీఎం. ఇక సీఎం పర్యటనకు కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేసినట్టుగా మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మలకపల్లి గ్రామంలో ఏర్పాట్లను మంత్రి కందుల దుర్గేష్, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని పర్యవేక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. ఇక సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా మలకపల్లిలో భద్రత భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. మొత్తంగా 650 మందిని సిబ్బందిని వినియోగిస్తున్నామని తెలిపారు. పోలీసుల సూచనల మేరకు ప్రజలు సహకరించాలని కోరారు. సమావేశాన్ని ఏర్పాటు చేసి సిబ్బందికి పలు సూచనలు తెలిపారు.